దేవుని వలన కలిగే ఫలము డబ్బు మాత్రమే కాదు, అప్పులు తీరిపోవడమే కాదు, రోగముల నుంచి విడుదల మాత్రమే కాదు. అవన్నీ కలుగుతాయి, అవన్నీ మనల్ని వెంబడిస్తాయి. మనం దేవుని వెంబడించినప్పుడు ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి. కానీ దేవుని వెంబడించేటప్పుడు కలిగే ఫలము పరిశుద్ధత. పరిశుద్ధత అనేది మనుషులు ఇచ్చేది కాదు, లేకపోతే మనము ఏదైనా క్రియలు చేయడం వలన పొందుకోలేము, అది వరంగానే పొందుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని దాసులగుట వలన మనకు కలిగే ఫలము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవము. చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. అంతము మరణం కదా, జీవం ఎలా అవుతుంది? ప్రతి మనిషి జీవితంలో ఎండ్ ఏముంటుంది చెప్పండి? వాళ్ళు మరణాన్ని ఎదుర్కొంటారు. కానీ దేవుణ్ణి వెంబడించే వారు పరిశుద్ధతను పొందుకుంటారు. ఆ పరిశుద్ధత యొక్క అంతము ఇంకో నూతన ప్రారంభం. ఆ ప్రారంభము అంతము లేనిది నిత్య జీవం. ఏమండి, ఈ లోకంలో మనుషులను వెంబడిస్తే, డబ్బులు వెంబడిస్తే, మీ బిజినెస్ కోసం, మీ సమస్యల కోసం ఆ మనుషుల్ని మెప్పించడం, వాటిని వెంబడిస్తే మీకు కలిగేది ఏంటి? ఆ కొద్దిసేపు సంతోషం, ఆ కొంచెం డబ్బు, ఆ కొంచెం శాలరీ. కానీ దేవుని వెంబడిస్తే, దేవునికి దాసులుగా జీవిస్తూ, దేవుని భయం కలిగి జీవిస్తే, లంచాలు తీసుకోకుండా, ఎవరికి అబద్ధాలు చెప్పకుండా, కుల భేదము, మత భేదము లేకుండా మనుషులతో కలిసి మన పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునికి దాసులుగా జీవిస్తే కలిగే ఫలము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత యొక్క అంతము చూడండి ఎంత అద్భుతం, నిత్య జీవం. ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేనంత జీవము. యేసుక్రీస్తు వారు అంటారు, నేను జీవమునిచ్చుటకు, ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నిజంగా దేవునికి దాసులుగా జీవిస్తూ పరిశుద్ధత అనే ఫలము పొంది దాని అంతమైన నిత్య జీవమును పొందుకుని ఆశీర్వదించబడుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.